మగవాళ్ళు కుడి చేత్తోని కంకణాన్ని ముట్టుకొని నాయన ఓం రాజాయ అనంతాయ నమో నమః ఓం మనమాలేక దేశాంగే శక్తి చక్రీరన్నగే అభిరక్షతో. ఆ తర్వాత ముందు కంకణాన్ని ఆడవాళ్ళు చేతిలో తీసుకొని ఒకటి మీ భర్తలకి బొట్టు పెట్టి చక్కగా కుడి చేతి కంకణాన్ని పెట్టండి. భార్య నేనేమని చెప్పినా మీకు నేనేమని చెప్పినా ఆడవాళ్ళు కంకణాన్ని తీసుకొని మీ భర్త కుడి చేతి కట్టమని చెప్పిన. నేను భార్య కట్టమని చెప్పినా మరి ఎందుకు తొందర అనుకున్నారు? అయ్యగారు వచ్చింది మీకు పూజ అయిపోయినకి కదా, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కుడి చేతి కట్టిండు, కట్టిన దానికి పోదు. కాబట్టి ఇంకో కంకణం మీకు ఇస్తాము, అది అట్లేం లేదు, ఎక్స్ట్రా 11,001 రూపాయలు మన యాదగిరి గారికి గణపతి పేరు మీద ఇచ్చేసేయండి. ఆ తర్వాత కంకణాన్ని ఇప్పుడు మీ భార్యలకి బొట్టు పెట్టి ఎడమ చేతికి కంకణాన్ని కట్టండి. మీ భార్యలకి బొట్టు పెట్టి లెఫ్ట్ హ్యాండ్ కంకణం కట్టండి నాయన. భార్య అయం ముహూర్త సుముహూర్తో వస్తు సుముహూర్తకాలే అయ్యా అందరూ కంకణాలు కట్టుకున్నారా? గజానన భగవానకి అందరికీ తెలిసిందే. కంకణం ఎందుకు కట్టుకుంటాము అంటే ఈ కార్యం జరిగేంత వరకు కూడా కోపతాపాలు లేకుండా ఎప్పుడు నవ్వు ఉండాలి. మీ ముఖంలో నవ్వు కనిపిస్తలేదు. మీరు ఎంత నవ్వుతే మేమంతా ఉత్సాహంగా చేస్తాం కార్యక్రమం. కాబట్టి దేవుడు పూజల దగ్గర ఎప్పుడైనా కానీ ఆనందంతో చేసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చేసేవి కాదనమాట. మన దగ్గర డబ్బు ఉంటే సరిపో దేవుని పూజ చేయాలంటే ఆయన అనుగ్రహం కావాలి ముందు. కాబట్టి ఆ స్వామికి చక్కగా నమస్కారం చేయండి. ఇప్పుడు మంగళాభిషేచనం ఉంటుంది. దాని తర్వాత చక్కనైనటువంటి కళ్యాణ మహోత్సవం. మీరందరూ కూడా ముందుగా చాలా మంది ఇక్కడ బనీన్లు వేసుకున్నారు. బనీన్లు మొత్తం తీసేసేయాలి నాన్న దయచేసి. మగవాళ్ళందరూ కూడా బనీన్లు ఇప్పేసేయాలి. ఏ మొహమాట మరి అవసరం లేదు. కాబట్టి స్వామివారి అభిషేక కార్యక్రమాన్ని అందరూ కూడా అక్కడి నుంచి తిలకించాలి. మగవాళ్ళందరూ మీ ముందు ఉన్నటువంటి రాగి చెంబును చేతిలో పట్టుకోండి. చక్కగా బనీన్లు ఇప్పిన తర్వాత ధ్యానం ఓం అర్చన ప్రార్చన జైలో భోజన స్వామి నమ. గడ్డి మీద అమ్మాయించండి. ధ్యానామి ధ్యానం సమర్పయామి. ప్రతిమా శోధనం కలిస్తే అయితే ఇక్కడ స్వామివారికి ఇప్పుడు అభిషేకం లాంటి ప్రతిమా శోధనాన్ని చేస్తామన్నమాట. అభిషేకం ఎప్పుడు చేయాలంట అంటే స్వామివారి విగ్రహంలో ప్రాణం ఉంటే దాన్ని అభిషేకంగా చెప్పుకోవాలి. స్వామివారి విగ్రహం కొత్తది కదా గారు, మరి ఏం చేయాలి అంటే ముందుగా దీన్ని ప్రతిమా శోధనము అని చెప్పుకుంటాం. అంటే అది ఎన్నైతే కిలోలు ఉన్నదో
అన్ని కిలోల ద్రవ్యాలతోని స్వామివారికి గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోదది, గోఆజ్యము, శర్కర, పళ్ళరసాలు, పసుపు, కుంకుమ, గంధం, పసుపు ఇట్లాంటి స్వామివారికి 64 ద్రవ్యాలతోని ముందుగా ప్రతిమా శోధనాన్ని